వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ మీ చక్రవర్తి. ఒకరు కాదు ఇద్దరు కాదు, దేశం వదిలి లక్షల మంది వలసపోతున్నారు, విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. మాతృదేశం కంటే పరాయి దేశమే ముద్దంటున్నారు. ఇక్కడ లేనిదేంటి, అక్కడ ఉన్నదేంటి? భారత్ కంటే విదేశాల్లోనే భద్రంగా బతికే అవకాశాలున్నాయా? జీవన ప్రమాణాలు మెరుగ్గా కనిపిస్తున్నాయా? ఇంత భారీ ఎత్తున వలసలకు ఇదే కారణమా? ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. సిటిజన్షిప్ కొనుక్కునే వాళ్ళు కొందరు, ఉద్యోగాల కోసం వీసాతో వెళ్లి పౌరసత్వం పొందేవారు మరికొందరు, అక్రమంగా ఎంటర్ అయి సైలెంట్గా సెటిల్ అయ్యేవాళ్ళు ఇంకొందరు. ఉన్నత జీవన ప్రమాణాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు, నాగరిక సమాజంలో బతికే అవకాశాలు, వీటి కోసమే వలసలు పెరుగుతున్నాయా? దేశం నుండి పెరుగుతున్న వలసలు, పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు, విదేశాల్లో భారతీయులను ఆకర్షిస్తున్నవేంటి? ఏటా వేలల్లో భారతీయులు పరాయి దేశాల్లో స్థిరపడుతున్నారు. ఇక్కడ పౌరసత్వాన్ని వదులుకొని అక్కడి పౌరులుగా మారిపోతున్నారు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా మాతృభూమి ఘనతను మరవద్దు అని చెప్పుకుంటాం. ప్రపంచ దేశాలు చీకట్లో మగ్గుతున్న కాలంలోనే మన దేశంలో నాగరికతలు విలసిల్లాయని అనుకుంటాం. కానీ ఇప్పుడు దేశాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. మాతృదేశం వద్దు, పరాయి దేశం ముద్దు అని భావిస్తున్నారు. చదువుల కోసం వెళ్లి అక్కడే స్థిరపడేవాళ్లు కొందరు, మెరుగైన జీవితం కోసం ఇతర దేశాలకు తరలే సంపన్నులు, సంపాదన కోసం ఎన్ని కష్టాలు పడినా వీసాలు సంపాదించి కొన్నాళ్లకు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేవాళ్లు కొందరు. కారణాలేవైనా ఇక్కడికంటే అక్కడే మెరుగైన జీవనం ఉందని భావిస్తున్నారు. ఏటా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్యే దీనికి నిదర్శనం. పేద ధనిక తేడా లేకుండా అందరూ ఇతర దేశాలకు జంపు కొడుతున్నారు. ఒకప్పుడు ఇదో ట్రెండ్లా కనిపిస్తే ఇప్పుడది చాలా సాధారణ విషయంగా మారింది. ఉద్యోగ అవకాశాలతో మధ్యతరగతి వారు, అడ్డదారులు తొక్కైన పేదవారు, గోల్డెన్ వీసాలు దక్కించుకొని సంపన్నులు, అందరి బాట ఆ దేశాలపైనే ఉంటోంది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం సంపన్నులు కుటుంబ సమేతంగా విదేశాలకు తరలిపోతున్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు. కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్న కుబేరులు అమెరికాలో EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా ద్వారా గ్రీన్ కార్డు పొంది పౌరసత్వం పొందుతున్నారు. దీనికి $8 లక్షల ఖర్చవుతోంది. ఇలా వచ్చిన వారు 10 మంది స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. పోర్చుగీస్, దుబాయ్ తదితర దేశాల్లో అయితే గోల్డెన్ వీసా పేరుతో శాశ్వత నివాసం పొందుతున్నారు. దీనికి కూడా భారీగా ఖర్చవుతుంది. ఇలాంటి పౌరసత్వాలకు ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నాయి. వాటికనుగుణంగా అమెరికా, ఆస్ట్రేలియా, పోర్చుగీస్, కెనడా, బ్రిటన్, గ్రీస్, దుబాయ్, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు ఎక్కువ మంది వెళ్తున్నారు. గణాంకాలను చూస్తే 2014 నుండి 2018 మధ్య 23,000 మంది సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయారు. 2022లోనే ఏకంగా 7,500 మంది విదేశీ పౌరసత్వం పొందారు. మరోపక్క దళారుల చేతుల్లో మోసపోతున్నా, అధికారులకు పట్టుబడుతున్నా, ఉపాధి కోసం అడ్డదారిలో వలస వెళ్లే పేదలు వెనక్కి తగ్గటం లేదు. ఒక్క అమెరికాలోనే 2021-22 మధ్య 63,000 మంది పట్టుబడితే 2023లో ఈ సంఖ్య 96,917కు చేరుకుంది. ఈ గణాంకాలు చాలు ఏ రకంగా అయినా అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడాలని భారతీయులు ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవటానికి. పొట్ట చేతబట్టుకొని బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం సహజంగా జరిగేది. కానీ బాగా సంపాదించిన ధనవంతులు, చదువుకున్న మేధావులు కూడా విదేశాలకు తరలిపోతున్నారు. నిజానికి గత 7.5 దశాబ్దాల్లో మన దేశం కూడా చాలా అభివృద్ధి సాధించింది. సాంకేతికత, సౌకర్యాలు బాగా పెరిగాయి. అయితే వీటితో పాటు కాలుష్యం కూడా పెరిగింది. అభివృద్ధి, సాంకేతికత పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. నదులు, నీటిని, భూమిని కలుషితం చేశాం. నిత్యం అభద్రత, కాలుష్యం, వీటికి తోడు రాజకీయ అస్థిరతతో బతకలేక సంపన్నులు పాశ్చాత్య దేశాల వైపు చూస్తున్నారు. పొరుగు దేశాలకు వెళ్లేందుకు క్యూ కడుతూ అక్కడ పౌరసత్వం కోసం పడిగాపులు కాస్తున్నారు. దీని కారణంగా వేల కొద్ది దరఖాస్తులు ఆయా దేశాల్లో పెండింగ్లోనే ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే శాశ్వత నివాసం కోసం లక్షలాది అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అత్యంత సంపన్నులు ఉన్న దేశంలో మన దేశం 4వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ తర్వాత భారత్ ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారి నుంచి మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం భారీగా వస్తున్నప్పటికీ శ్రీమంతులు దేశం వదిలి వెళ్లడం వల్ల ఇక్కడి సంపద కొంత తరలిపోతోంది. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో ఎక్కువ మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. 2019లో అమెరికాలో 61,000 మంది, 2020లో 30,828 మంది, 2021లో 78,284 మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. అమెరికా తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంటోంది. 2021లో 23,533 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందారు.
2019లో 21,340 మంది, 2020లో 13,158 చొప్పున ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందారు. కెనడా పౌరసత్వం కోసం కూడా భారతీయులు ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. 2019, 2020, 2021లో వరుసగా 25,381 మంది, 17,093 మంది, 21,597 మంది చొప్పున భారతీయులు కెనడా సిటిజన్షిప్ పొందారు. బ్రిటన్ పౌరసత్వాన్ని పొందిన వారిలో 2021లో 14,637 మంది, 2020లో 6,489 మంది ఉన్నారు. ఇటలీ పౌరసత్వాన్ని 2021లో 5,986 మంది, 2020లో 2,312 మంది ఉన్నారు. న్యూజిలాండ్ పౌరసత్వం తీసుకున్న వారిలో 2021లో 2,643 మంది, 2020లో 2,116 మంది ఉన్నారు. సింగపూర్ పౌరసత్వాన్ని పొందిన వారిలో 2021లో 2,516 మంది, 2020లో 2,289 మంది ఉన్నారు. ఇక జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, పోర్చుగల్, దుబాయ్, అరబ్ ఎమిరేట్స్, గ్రీస్ తదితర దేశాలకు కూడా భారీగానే తరలి వెళ్లారు. వీరితో పాటు ఉన్నత చదువులు, ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి ఆయా దేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని పౌరసత్వం పొందుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇలా వచ్చిన వారు గ్రీన్ కార్డు పొందే పౌరసత్వం పొందడానికి 2 దశాబ్దాలకు పైగా పడుతుంది. ఈ అవకాశాన్ని సంపన్నులు తమకున్న ఆర్థిక వనరులతో త్వరగా పొందుతున్నారు. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న చైనా, భారత్ నుంచి ఈ వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పౌరసత్వం వదులుకుంటున్న దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంది. ద్వితీయ స్థానంలో భారత్ ఉంది. ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి సంపన్నులు పెద్ద ఎత్తున విదేశాలకు తరలిపోతున్నారు. ఓవరాల్గా 2015 నుంచి 2019 వరకు కేవలం 5 ఏళ్లలో భారతీయ పౌరసత్వాన్ని వీడి విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య అక్షరాల 6 లక్షలకు పైమాటే. కరోనా తర్వాత మల్టీ మిలియనియర్లు భారత్ను వదిలిపెట్టడం మరింతగా పెరిగింది. ఎక్కడున్నా జీవితం సాఫీగా, భద్రంగా నడవాలి. సమాజంలో నాగరిక విలువలు, ప్రభుత్వాలు చట్టాలను నిష్పాక్షికంగా అమలు చేసే సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్న దేశమైతే చాలు. మాతృదేశమైనా పరాయి దేశమైనా పర్వాలేదనుకుంటున్నారు. దీంతో మన దేశంలో బతకటం కంటే ఏమాత్రం అవకాశం ఉన్నా మనకంటే మెరుగైన విదేశాలకు తరలిపోవటమే శ్రేయస్కరమని భావిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దేశం అంటే చాలా మందికి ఒక ఎమోషన్. ఏ దేశానికి వెళ్ళినా కొన్నేళ్లకు తిరిగి వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మాతృదేశం, బంధుమిత్రులు, అలవాటైన ఊళ్ళు, నగరాలు అన్నిటికీ దూరంగా విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. పౌరసత్వం వదులుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలుంటే చాలనుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 2021లో 163,370 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. భారత పౌరసత్వం తీసుకున్న వారిలో ఎక్కువ మంది అంటే 78,284 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత 23,533 మంది ఆస్ట్రేలియా, 21,597 మంది కెనడా పౌరులుగా మారారు. 300 మంది భారతీయులు ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని చైనా పౌరసత్వం తీసుకోగా 41 మంది ఇండియన్స్ పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు. ఇక 2020లో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య 85,256. 2019లో ఇది 1,44,017. 2015 నుంచి 2020 మధ్య 8 లక్షల మందికి పైగా ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఎందుకు మన దేశాన్ని వదిలిపోతున్నారు? ఈ దేశంలో సమస్యలుగా కనిపిస్తున్నవేంటి? విదేశాల్లో ఆకర్షిస్తున్నవేంటి? ఈ ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తుంటాయి. దీనికి సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. ఏ దేశమైనా జీవితం సాఫీగా నడవాలి. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఏదో ఒక ఉపాధి పొందగలిగి విద్య, వైద్య సౌకర్యాలు అందుకునే పరిస్థితి ఉండాలి. ఆర్థిక స్థాయి, పలుకుబడి లాంటివి వ్యక్తుల జీవితాలను నిర్దేశించే పరిస్థితి ఉండకూడదు. శ్రమదోపిడి, అభద్రతా భావం, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండకూడదు. మనిషిని మనిషిగా గౌరవించే తత్వం ఉండాలి. ఈ అంశాల్లో మన దేశం కంటే అనేక ఇతర దేశాలు మెరుగైనవిగా భావిస్తున్నారు. అందుకే వేరే దేశాల వైపు చూస్తున్నారు. వృద్ధాప్యంలో ఆనందంగా, విలాసవంతంగా బతకాలని కోరుకుంటున్నారు. వివిధ దేశాల్లో లభిస్తున్న సౌకర్యాలు, అక్కడి ప్రజల్లో ఉన్న క్రమశిక్షణ, పరిశుభ్రత, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ, సమయపాలన లాంటి కారణాలతో ఆకర్షితులవుతున్నారు. అవినీతి, లంచగొండితనం వంటివి కనిపించని సమాజంలో భాగమవ్వాలని కోరుకుంటున్నారు. దానివల్ల తమ జీవితాలకు భద్రత, భరోసా, ప్రశాంతమైన వాతావరణం ఉంటుందనే నమ్మకం భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. దీంతో సంపన్నులు విదేశాల బాట పడుతున్నారు.
దేశం అభివృద్ధి చెందుతుందని ఎంత సమర్థించుకున్నా మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు, సరళమైన పన్నుల విధానాలు లేకపోవడం, చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం, తరచూ హింసాత్మక సంఘటనలతో శాంతి భద్రతలకు భంగం కలుగటం, పలుకుబడి ఉన్నవాడిదే పై చేయి కావటం, డబ్బున్నా అడ్డదారి తొక్కితే తప్ప సాఫీగా బతకలేకపోవటం, ఇవన్నీ ఎవరికైనా తలనొప్పిగా కనిపించే వ్యవహారాలే. నిత్యం భయం గుప్పిట్లో బతకలేక, రోజు అనేక అంశాల్లో కాంప్రమైజ్ కాలేక వలసపోతున్నారు. దీనికి తోడు పాలనా వ్యవస్థలో అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం పేరుకుపోయింది. రవాణా, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సౌకర్యం లాంటివి కూడా అధ్వానంగా ఉన్నాయి. మరోపక్క ప్రపంచంలోని 199 దేశాలకు సంబంధించిన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో భారతదేశం 85వ స్థానంలో ఉంది. మన దేశ పాస్పోర్టుపై దాదాపు 60 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో జపాన్, సింగపూర్, అమెరికా తదితర దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ద్వంద్వ పౌరసత్వ విధానాన్ని భారతదేశం అనుమతించదు. వేరే దేశాల పౌరసత్వం కలిగి ఉన్నప్పుడు మన దేశ పాస్పోర్టును సరెండర్ చేయాలి. ఈ కారణాలతో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు పాస్పోర్టు సరెండర్ చేస్తున్నారు. $1 మిలియన్ అంటే 8.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్నవారిని అల్ట్రా రిచ్గా పరిగణిస్తారు. శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. 2023లో చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే భారత్ నుంచి మిలియనియర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనియర్లు తయారవుతున్నారు అనే వాదనలు కూడా ఉన్నాయి. 2022 ఆఖరి నాటికి టాప్ 10 ధనిక దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలు మొదటి 9 స్థానాల్లో ఉన్నాయి. భారత్లో మొత్తం జనాభా 142 కోట్లు కాగా వీరిలో 3,44,600 మంది అల్ట్రా రిచ్ అంటే $1 మిలియన్ కంటే ఎక్కువ ఆస్తి, 1,078 మంది సెంటి మిలియనీర్లు అంటే $100 మిలియన్ కంటే ఎక్కువ ఆస్తి, 123 మంది బిలియనీర్లు $1 బిలియన్ కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు. ముఖ్యంగా అత్యంత సంపన్నులు భారత్ కంటే విదేశాల్లోనే భద్రత ఉందని భావిస్తున్నారు. రాజకీయ స్థిరత్వం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. భద్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. మెరుగైన శాంతి భద్రతలు, కాలుష్యానికి తావులేని చక్కటి వాతావరణం, సంపదపై తక్కువ పన్నులు వారిని ఆకర్షిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు అనువైన దేశం కోసం అన్వేషిస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన చదువులు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలని కోరుకుంటున్నారు. తమ సంపదకు, ఆస్తులకు రక్షణ కల్పించే దేశాన్ని ఎంచుకుంటున్నారు. చట్టబద్ధ పాలన ఉండటంతో పాటు ఆర్థిక స్వేచ్ఛకు హామీ ఇచ్చే దేశాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2023లో భారత్ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయి ఉంటారని అంచనాలు ఉన్నాయి. 2022లో భారత్ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు అంచనా. ఇదంతా సంపన్నుల విషయమైతే మధ్యతరగతి వారికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఉద్యోగాలు. వర్క్ పర్మిట్ వీసాలతో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అడుగుపెట్టి అక్కడే పౌరసత్వం పొందుతున్నారు. ఆ దేశ పౌరులుగా మారిపోతున్నారు. భారత పాస్పోర్టు సరెండర్ చేస్తున్నారు. ఇక పేద ప్రజలకు విదేశీ కలలు బలంగానే ఉన్నాయి. ఇక్కడ ఎన్నేళ్లున్నా జీవితం మారదని, కాస్త కష్టపడి వీసా సంపాదిస్తే అంతా మారిపోతుందని భావిస్తున్నారు. దీనికోసం అప్పులు చేసి ఆస్తులమ్మి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాల్లో చివరికి మోసానికి గురై వెనక్కి వచ్చేవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. సంపన్నులు సిటిజన్షిప్ కొనుక్కుంటారు. మధ్యతరగతి జనం చదువు, ఉద్యోగాలతో వెళతారు. కానీ పేదలు కూడా కాస్త మెరుగైన జీవితం కావాలంటే విదేశాలకు వెళ్లాల్సిందే అంటున్నారు. దీనికోసం తెలుసో తెలియకో అక్రమదారుల్లో వెళుతున్నారు, పట్టుబడుతున్నారు. ఇలా వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మన దేశంలో జీవన ప్రమాణాలు పెరిగే చర్యలతో వలసలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉందా? సొంత దేశంలో ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. తెలిసిన భాష, సంస్కృతి, బంధువులు. ఇక్కడ బతకటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇదొక భావన. ఇలాంటి భావన ఉన్నవారు దేశం వదలటానికి ఇష్టపడరు. కొన్నేళ్లు విదేశాల్లో ఉన్నా చివరికి వెనక్కొచ్చే అవకాశాలే ఎక్కువ. అదే సమయంలో కాస్త విశాలంగా ఆలోచిస్తే ప్రపంచమంతా మనదే, ఎక్కడైనా బతకొచ్చు. కేవలం కష్టపడి పనిచేసే స్వభావం, ఇతర సంస్కృతులకు అనుగుణంగా బతికే తీరు ఉంటే చాలు. ఎక్కడైతేనేం భద్రత, సౌకర్యాలు, నాగరిక సమాజమైతే చాలు. ఏ దేశమైనా మన దేశమే అనుకోవచ్చు. ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నవారు విదేశాల్లో స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు.
అమెరికాలో స్థిరపడిన భారతీయులు 50-60 దశాబ్దాలుగా కనిపిస్తారు. అక్కడ రెండో తరం, మూడో తరం భారతీయులు కూడా కనిపిస్తున్నారు. మెరుగైన ఉపాధి కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడటం సాధారణ విషయంగా మారింది. ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు ఈ బాటలో ఎక్కువగా ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో జీవన ప్రమాణాలు చాలా బాగుంటాయని, పిల్లలకు మంచి చదువు దొరుకుతుందనే నమ్మకమే ఆ దేశం వైపు అడుగులు వేయిస్తున్నాయి. చేసే పని పట్ల గౌరవం, ఖచ్చితమైన నిబంధనలు ఉన్న చోట బతకటం సులువనే నమ్మకం పెరుగుతోంది. వేరే దేశంలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నప్పుడు ఆ దేశ పౌరసత్వం తీసుకుంటే తప్పేముందని భావిస్తున్నారు. భారత ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు కాబట్టి పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అలాంటి వారు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. మరోపక్క దొడ్డిదారిని ఇతర దేశాలకు వెళ్లి పట్టుబడిన వాళ్లు కూడా పెరుగుతున్నారు. 2022లో 96,917 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి పట్టుబడ్డారు. ఇలా అక్రమంగా అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య కొన్నేళ్లుగా పెరుగుతూ పోతోంది. 2020-21లో 30,662 మంది, 2021-22లో 63,927 మంది దొడ్డిదారిన అమెరికా వెళ్లారు. ఎక్కువగా గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా ప్రవేశిస్తున్న వారు ఉంటున్నారు. ఎక్కువగా కెనడా, మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క 2023లోనే 45,000 మందికి పైగా భారతీయులు దక్షిణ సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. ఈ మధ్యే గుజరాత్ నుంచి అక్రమంగా అమెరికాకు పంపిస్తున్న 3 లేయర్ నెట్వర్క్ను గుజరాత్ పోలీసులు ఛేదించారు. మొదట యూరప్ లేదా కెనడా వీసా సంపాదిస్తారు. షెంజన్ వీసా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా మెక్సికోలో అడుగుపెట్టి అక్కడి నుంచి సులభంగా అమెరికా బార్డర్ చేరుతున్నారు. గుజరాత్ నుంచి మెక్సికో చేరుకునే వరకు ఈ 3 అంచెల వ్యవస్థ అన్ని వ్యవహారాలు చూసుకుంటోంది. అమెరికాలోకి అక్రమ చొరబాట్లు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. అయితే 9/11 దాడుల తర్వాత టూరిస్ట్ వీసా, వర్కింగ్ వీసా, పౌరసత్వం వంటి చట్టాలను అమెరికా కఠినతరం చేసింది. దాంతోపాటు అక్రమ చొరబాటుదారుల సమస్యపై కూడా దృష్టి పెట్టింది. క్రీడా పోటీలు, పంజాబీ సంగీత పర్యటనలు, భజనలు, భక్తి సంగీతం పేరుతో కొందరు అమెరికాలో అడుగుపెట్టి పాస్పోర్టు ధ్వంసం చేసి అక్కడే ఉండిపోతున్న వారు ఉన్నారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు చేసే ప్రయత్నం ఒక్కసారి ఫలిస్తే తమ కమ్యూనిటీల నుండి అందే సపోర్టు ద్వారా అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా స్థిరపడాలి అనే ఆలోచన తప్పు కాదు. ఆయా దేశాల నిబంధనల ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు. బ్రెయిన్ డ్రెయిన్ అనే ఆలోచన ఇప్పటిది కాదు. మాతృదేశాన్ని వదిలి ఇతర దేశాలకు మేధస్సు, సంపదను ఖర్చు చేయటం సరైంది కాదనే వాదన కొంతవరకు నిజం కావచ్చు. కానీ ప్రపంచమేవో కుగ్రామంగా మారిన రోజుల్లో ఎవరు ఎక్కడైనా బతికే ఛాన్స్ ఉంటుంది. మెరుగైన జీవన ప్రమాణాలే దీనికి కొలమానంగా మారుతుంది. రేపటి రోజున భారత్ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఆరోగ్యకరమైన సమాజంగా ఎదిగితే మన దేశం వైపు కూడా ప్రపంచ దేశాలు చూసే అవకాశం ఉంటుంది.